మలయాళం మాట్లాడే కేరళ రాష్ట్రమైనా, కన్నడ మాట్లాడే కర్ణాటక అయినా, మరాఠీ మాట్లాడే మహారాష్ట్ర అయినా, ఆఖరికి ఏపీ అయినా షేయి పార్టీల ప్రచారం ఉన్నదంటే చాలు అందరూ రేవంత్ అన్న రావాల్సిందే అని అంటుర్రు ఇప్పుడు. మరిగా అట్లున్నది ముఖ్యమంత్రి పతార. సార్ వచ్చి ముచ్చట్లు చెప్తే ప్రచారం ఇగింత జోరు పెరుగుతుంది అనుకుంటుర్రు అందరూ. అందుకే ఈడికెళ్ళి ఆడికి, ఆడికెళ్ళి ఈడికి మీని మోటార్ కట్టుకొని తిరుగుతున్నాడు సారు. మరిగా ఈసారి ఏడికి పోయిండో ఒకసారి అరుచుకొని వద్దాం పారి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇటు లీడర్లు అటు అటు లీడర్లు ఇటు వచ్చిపోవుడు ఎప్పటికయ్యే ముచ్చట్నే గాని ఈసారి అందరు లీడర్ల కంటే ఎక్కువ పక్క రాష్ట్రాలలో సీఎం రేవంత్ సార్ ముచ్చట్లే గట్టిగా వినిపిస్తున్నాయి. లోకల్ అడ్డాలనే కాదు నాన్ లోకల్ అడ్డాల కూడా నిలబడి సారు జోరుగా ముచ్చట్లు చెప్తున్నాడు. ఓ దిక్కు ఇటు తెలంగాణలో ప్రచారం చేసుకుంటేనే సాందు దొరికితే చాలు వేరే రాష్ట్రాలకు పోయి చెయ్యి పార్టీలకు ప్రచారం చేస్తున్నాడు. అట్లా ఇప్పుడు పక్కకే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి పోయిండు సారు. గుర్మిట్ కల్లా కరిగే సారుతోని కలిసి కన్నడ పబ్లిక్ కు జోలి చెప్పిండు. పువ్వు పార్టీలకు సురుకులు పెట్టిండు. మోదీజీ आज तक अमित शाह जी ईडी इनकम टैक्स सीबीआई को इस्तेमाल कर रहे थे चुनाव जीतने के लिए. अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है. सोशल मीडिया में कोई पोस्टिंग लगाया इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए. इसका मतलब नरेंद्र मोदी जी ईडी इनकम टैक्स सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए. यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं. అటు పొదుమికంగా చేయడంలో ప్రియాంక గాంధీ మేడంతో కలిసి ప్రచారం చేసిండు సారు. ఇక ఎక్కడికి పోయినా హిందీ ఇంగ్లీషులనే మాట్లాడుతున్నాడు. గదే భాషలన్నీ వచ్చింటేనా తెలంగాణలో ఎగస్ పార్టీల మీద ఎగిరినట్టే ఎగిరేది కావచ్చు సారు. అట్లా గిట అయింటే చెయ్యి పార్టీకి పక్క రాష్ట్రాలలో కూడా పతార గట్టిగానే పెరిగేది అనుకుంటారట లీడర్లు. ఇక ఇది వరకే ఓసారి రేవంత్ సారు ప్రచారానికని కేరళ రాష్ట్రానికి పోయి వచ్చిండు. పక్కకే ఉన్న ఏపీకి పోయి వచ్చిండు. ఢిల్లీ పెద్ద మనుషులు ఎటు బొమ్మంటే అటు పోయి మాట్లాడుతున్నాడు సారు. 10 ఏండ్ల సంధి తిప్పల పడ్డారా అనేది రేవంత్ సార్ వచ్చినాకనే తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కిండ్రు అన్నట్టు పక్క రాష్ట్రాలలో కూడా సారుకు పాతార గట్టిగా పెరిగింది ఇప్పుడు అనుకుంటారా అందరూ.